ఏం జరగకూడదు అనుకున్నా అదే జరిగింది. కెమెరాస్ మళ్ళీ చెడగొట్టి పెట్టారు. లాస్ట్ టైం ఉన్న టెలిఫోటో లెన్స్ అసలు తీసేశారు. ఓన్లీ ప్రైమరీ అండ్ వైడ్ యాంగిల్ మాత్రమే ఉన్న టెలిఫోటో లెన్స్ తీసేశారు. లాస్ట్ జనరేషన్ OnePlus 13R లో LTPO ప్యానల్ ఉండేది. ఈసారి వీళ్ళు LTPS కి డౌన్ గ్రేడ్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేను ఒక 2 వారాల క్రితం OnePlus 15R గురించి ఆల్రెడీ వీడియో చేసి చెప్పాను. ఆల్రెడీ కాషన్ కియా యాజ్ ఇట్ ఈ స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయింది. జస్ట్ ఒక పావు గంట క్రితమే లాంచ్ ఈవెంట్ ఫినిష్ అయింది. ప్రతిసారి అది OnePlus 13R కానివ్వండి, 12R కానివ్వండి, ఏవైనా కెమెరాస్ దగ్గర చెడగొడుతూ ఉంటారు వీళ్ళు. లాస్ట్ టైం వీళ్ళు కెమెరా సెటప్ బాగా తీసుకుని వచ్చారు 13R లో, బట్ కెమెరా ఆప్టిమైజేషన్ కుదరలేదు. ఈసారి వీళ్ళు కెమెరాస్ కనుక ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసి తీసుకొస్తే ఆ ప్రైస్లో ఈ 40-45 బ్రాకెట్లో దీన్ని కొట్టే ఫోన్ ఉండదని చెప్పాను. బట్ ఈసారి కూడా అదే జరిగింది. కెమెరాస్ మొత్తం చెడగొట్టు కూర్చోబెట్టారు. నేను అనుకున్న ప్రైసింగ్ దరిదాపులో కూడా లేదు. 48,000 రూపాయలకి లాంచ్ చేశారు. 12GB 256GB వేరియంట్ 3,000 రూపాయలకి కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. బేస్ వేరియంట్ 256GB మీకు 45,000 రూపాయలకి, 512GB వేరియంట్ 50,000 రూపాయలకి దొరుకుతుంది. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే అనుకున్నట్లుగానే మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. లాస్ట్ టైం లానే వాటర్ రెసిస్టెన్స్ లాస్ట్ జనరేషన్ 13R లో ఉండేది కాదు. ఈసారి IP68 ప్లస్ IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ లాస్ట్ టైం లానే 13R లాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ దగ్గరికి వెళ్ళిపోతే లాస్ట్ 13R లో 8 Gen 3 ఉండేది. ఈసారి 8 Gen 5 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. లెక్క ప్రకారంగా అయితే వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తీసుకురావాలి. బట్ 8 Eliteకి తీసుకురాకుండా 8 Gen 5 కొత్త ప్రాసెసర్ ఇదే ద ఫస్ట్ ఫోన్. 3.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. కాకపోతే 8 Elite అంత పవర్ఫుల్ అయితే కాదు. 8 Elite తీసుకురావాల్సింది కొంచెం కాస్ట్ కట్ చేయడానికి 8 Gen 5 కొత్త ప్రాసెసర్ తీసుకొచ్చారు. గేమింగ్ అయితే ప్రాపర్ గా హ్యాండిల్ చేసేది. మీరు ఒకవేళ ఈ 45,000 రూపీస్ బడ్జెట్ లో మంచి గేమింగ్ బీచ్ నాకు కావాలి అనుకుంటే అన్డౌటెడ్ గా మీరు ఏ డౌట్ పెట్టుకోకుండా ఈ ఫోన్ తీసేసుకోవచ్చు. నేటివ్ గా 120 FPS సపోర్ట్ అయితే ఉంటుంది. ఫేమస్ గేమ్స్ COD కానీ BGMI కానీ మనం 120 FPS లో ఆడుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ కి తోడు 2 కొత్త చిప్స్ యాడ్ చేశారు. ఒకటి టచ్ రెస్పాన్స్ చిప్, గేమ్ ఆడుకునేటప్పుడు టచ్ రెస్పాన్స్ రేట్ బెటర్ ఉండటం కోసం. రెండోది వైఫై చిప్ ఒకటి యాడ్ చేశారు. LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ టైప్స్. లాస్ట్ జనరేషన్ లో 4.0, ఈసారి 4.1 ఇచ్చారు. నెట్వర్కింగ్ సిగ్నల్ సెక్షన్ వైఫై స్పీడ్స్ అయితే ఇది 13 5G బ్యాండ్స్ తో వస్తుంది. వైఫై 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 6.0 తో వస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ NFC ఉంది, IR బ్లాస్టర్ ఉంది. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ లాగా IR బ్లాస్టర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇది మేజర్ అంటే కెమెరా కాకుండా తర్వాత నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది డిస్ప్లే దగ్గర. ఇందులో 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ LTPS AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. లాస్ట్ జనరేషన్ OnePlus 13R లో LTPO ప్యానల్ ఉండేది. LTPO ప్యానల్ ప్రీమియం ఫోన్స్ లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ కాస్ట్లీ ఫోన్స్ లో ఉంటుంది. ఈసారి వీళ్ళు LTPS కి డౌన్ గ్రేడ్ చేశారు. LTPS అనేది కాస్ట్ ఎఫెక్టివ్, తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుంది. LTPO అనేది ఫుల్ ఫామ్ లో టెంపరేచర్ సిలికాన్ ఆక్సైడ్ మెటీరియల్. ఇదేంటంటే సిలికాన్ సేమ్ LTP సేమ్ ఉంటాయి. ఎస్ అనే దగ్గర సిలికాన్, అది ఆక్సైడ్ మెటీరియల్. 1 to 120 Hz ఆటోమేటిక్ ఇది అడాప్ట్ చేసుకోగలదు. LTPO ప్యానల్. LTPS ప్యానల్ అలా అడాప్ట్ చేసుకోలేదు. 60, 90, 120 ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. మనం బ్రైట్నెస్ అండ్ రిఫ్రెష్ రేట్ మాన్యువల్ 1 Hz కి తెచ్చుకోవచ్చు. LTPO ఉంటే ఇంకా బ్యాటరీ ఎఫిషియెంట్ గా ఉండేది, ఇంకా లాంగ్ రన్ వచ్చేది బ్యాటరీ. ఎనీహౌ డౌన్ గ్రేడ్ అయితే జరిగింది. బట్ డిస్ప్లేకి ఉండాల్సిన క్యాపబిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్. సేమ్ OnePlus 15 లోనే 165 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు. అండ్ 3600 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. అండ్ 1800 nits హై బీమ్ నిట్స్ ఉన్నాయి. రెగ్యులర్ లైఫ్ లో మనకి ఉపయోగపడేలాగా ఎవ్రీథింగ్ బాగానే అనిపించింది. బట్ LTPO ప్యానల్ నుంచి LTPS డౌన్ గ్రేడ్ ఒకటి నాకు అసలు నచ్చలేదు. స్పీకర్స్ అంటారా, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మోస్ లాంటి ఫీచర్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం నేను లీక్ వీడియోలో ఏదైతే కెమెరా సెన్సర్ చెప్పానో సేమ్ సెన్సర్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా 8 MP. ఇక్కడ టెలిఫోటో లెన్స్ లేవు. లాస్ట్ 13R లో 50 MP JN5 సామ్సంగ్ సెన్సార్ తో టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి ఆప్టికల్ గా క్యాప్చర్ చేసుకునే ప్రాబ్లం. ఇప్పుడు ఆ టెలిఫోటో లెన్స్ లేవు. జస్ట్ ప్రైమరీ కెమెరా 50 MP IMX906 సెన్సార్ వస్తుంది. లాస్ట్ టైం ప్రైమరీ కెమెరా సోనీ LVT 700 సెన్సార్, ఈసారి 906 సెన్సార్. అడ్వాన్స్డ్ సెన్సార్, ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సార్. ప్రైమరీ కెమెరాతో అయితే మంచి షాట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ వైడ్ యాంగిల్ కెమెరా అంటారు అసలు తీసేసేయండి, అసలు అది అనవసరం. టెలిఫోటో లెన్స్ ఉన్నదాన్ని ఎందుకు తీస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇది కూడా మేజర్ డౌన్ గ్రేడ్. ఇంకా ఫ్రంట్ కెమెరా లాస్ట్ టైం 16 MP ఉండేది, ఈసారి 32 MP కి తీసుకొచ్చారు. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ 4K 120 FPS లో రేర్ సైడ్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPS లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS వరకు మాత్రమే. లాస్ట్ టైం 1080p ఉండేది, ఈసారి 4K 30 FPS కి కొంచెం పెంచారు. ఇంకా తర్వాత బ్యాటరీ 7400 mAh బ్యాటరీ, 80W ఛార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. ఛార్జర్ కూడా Type-A ఇస్తున్నారు, Type-C ఇవ్వట్లేదు. ఇంతకుముందు 12R దగ్గరలో 100W ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 80W ఛార్జర్లు ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ లాంటి సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. ఫుల్ ఛార్జ్ చేయడానికి 1:20 నిమిషాల వరకు టైం పడుతుంది. 1 అవర్ లోపల ఇప్పుడు అన్ని ఫోన్లు ఛార్జ్ అవుతున్నాయి. వీళ్ళు ఇంకొంచెం అడిషనల్ ఛార్జర్ ఇచ్చి గంటలో
ఫుల్ ఛార్జ్ అయ్యేలా ఇచ్చుంటే బాగుండేది. సాఫ్ట్వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అప్డేట్ పాలసీ 4+6 years అప్డేట్ పాలసీ ఇస్తున్నారు. లాస్ట్ టైం 2+4 years ఉండేది, ఈసారి 4+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు లాంచ్ అయిన OnePlus 15R గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. అండ్ ఈ ఫోన్ మీద నా ఒపీనియన్ ఏంటి, పర్చేస్ చేసుకోవచ్చు అని అడిగితే ఓన్లీ స్పెషలీ మెంట్ ఫర్ గేమింగ్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ టైప్ సి పోర్ట్ చెప్పడం మర్చిపోయారు, టైప్ సి 2.0 పోర్ట్, 3.2 జనరేషన్ కాదు. లైవ్ స్ట్రీమ్ ఎల్గాటో కనెక్ట్ చేసుకొని స్ట్రీమ్ చేస్తానంటే కుదరదు. జస్ట్ O+ యాప్ యూజ్ చేసుకొని మీరు స్క్రీన్ కాస్టింగ్ ద్వారా లైవ్ చేసుకోవడమే. ప్రాక్టికల్ గా ఎల్గాటోతో క్యాప్చర్ చేస్తారనుకుంటే కుదరదు. సెల్ఫ్ మనం ఆడుకోవడం కోసం అయితే మాత్రం ఈ 45K సెగ్మెంట్ లో ది బెస్ట్ గేమింగ్ ఫోన్ కింద అయితే ఇది నిలబడింది, అందులో డౌట్ లేదు. బట్ కెమెరాస్ పరంగా మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసింది. ఈ 45,000 లో ఒప్పో రెనో 14 Pro ఉంది. అండ్ దాని సక్సెసర్ రెనో 15 Pro కూడా రావచ్చు. వివో నుంచి X200 FE ఉన్నాయి, మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అండ్ సార్ట్ ఆఫ్ ఆల్రౌండర్ ఫోన్స్ కూడా. బట్ దీని రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆ ఫోన్స్ లో ఉండదు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి, నాకు పర్ఫార్మెన్స్ కావాలా, ఆల్రౌండర్ లాగా కావాలా. గేమింగ్ ఆడదనుకుంటే ఈ ఫోన్ స్టిక్ అయిపోవచ్చు 15R కి. నాకు ఆల్రౌండర్ లాగా కావాలి, కెమెరాస్ కూడా నాకు మ్యాటర్ చేస్తాయి అనుకుంటే ఒప్పో, వివో. ఒప్పోలో అయితే రెనో సిరీస్, వివోలో అయితే X200 FE సిరీస్. వాటిని పిక్ చేసుకోవడం బెటర్ నా సజెషన్ ప్రకారం ఈ ప్రైస్ లో. ఇంకా 50 దాకా వెళ్తాను అనుకుంటే ఐకో నుంచి కూడా మనం పిక్ చేసుకోవచ్చు. మరి ఇది నా ఒపీనియన్. నేను ఫోన్ కొంటాను కదా, కొన్నప్పుడు డీటెయిల్ గా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఫోన్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. కమెంట్స్ పక్కన హైప్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, అది మీరు షేర్ చేసినంత సమానం. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. ఈ లోపల మీలో ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చి కంటెంట్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ క్వాలిటీ కాంటెంట్తో నెక్స్ట్ వీడియోతో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.